సంస్కరించుకోవాలి. ఇండస్ వాటర్ ట్రీటీ యాజ్ వెల్ షిమ్లా అగ్రిమెంట్, ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే ఇది వాస్తవాలు ప్రజలకు తెలియాలి, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియవు. ఎందుకంటే అట్లీస్ట్ కొన్ని జనరేషన్స్ వరకు చదువుకున్నాయి. అసలు ఇందిరాగాంధీ అంటే ఎవరనే అడిగే జనరేషన్ ఈ పిల్లలు ఇప్పుడు ఉన్నారు, ఈ పిల్లలు ఈ జనరేషన్లో ఉన్నారు. సో మనం ఏం పోగొట్టుకున్నాం, మనం ఎలా పోగొట్టుకున్నాం, మళ్ళీ దాన్ని తిరిగి సాధించుకోవడానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం? సిమ్లా ఒప్పందం అండ్ ఇండస్ వాటర్ ట్రీటీ. ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చర్చలు జరిపిన తర్వాత సెప్టెంబర్ 1960లో దీనికి సంతకం జరిగింది. నెహ్రూ గారు సంతకం పెట్టారు. ఇది ఈ యొక్క అగ్రిమెంట్ ప్రకారం 6 నదులని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. 6 నదులలో 3 నదులు అంటే ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి నదులు భారతదేశానికి ఇచ్చేశారు. వెస్ట్ సైడ్ ఉన్నటువంటి 3 నదులు పాకిస్తాన్కి ఇచ్చేశారు. కానీ వీటిలో ఏం చెప్పారంటే, పాకిస్తాన్కి ఇచ్చిన నదులలో మనం మన వ్యవసాయానికి లేదా రన్ ఆఫ్ ద మిల్ ప్రాజెక్ట్స్ అంటారు. రన్ ఆఫ్ ద మిల్ అంటే నీళ్లు వెళ్ళిపోతుంటాయి, దాన్ని మీరు స్టోర్ చేయడానికి వీల్లేదు. ఆ నీళ్లు వెళుతుండగా దాన్ని మీరు వాడుకోవచ్చు. అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కో ఇటువంటి వాటికి మీరు వాడుకోవచ్చు. అటువంటి ఏమైనా ప్రాజెక్ట్స్ కట్టుకుంటే కట్టుకోవచ్చు. కానీ దానికి మీరు పాకిస్తాన్తో చర్చించి ఇద్దరు ఒప్పుకుంటేనే పెట్టాలి. ఇటువంటి కండిషన్స్ పెట్టి ఆ 3 నదులు వాళ్ళకి ఇచ్చారు. మన వాటాకు వచ్చినటువంటి 3 నదులు ఏంటంటే సట్లెజ్, బియాస్ అండ్ రావి. తర్వాత చెనాబ్, మనకు ఝేలం, సింధు నది, ఈ 3 పాకిస్తాన్కి ఇచ్చారు. ఇప్పుడు దీంతో ఏమైందంటే మనకు ఉన్నటువంటి నదులలో మనం చాలా డ్యామ్స్ కట్టుకున్నాం. భాక్రా నంగల్ డ్యామ్ మన దేశంలోనే అన్నిటికంటే పెద్ద డ్యామ్ భాక్రా నంగల్, 2 డ్యామ్స్ కట్టుకున్నాం మనం సట్లజ్ మీద. అలాగే సట్లజ్ తర్వాత ఇతరత్ర మనకు బియాస్ మీద మనకు డ్యామ్స్ ఉన్నాయి. అలాగే మనకు రావి మీద డ్యామ్స్ ఉన్నాయి. అంతేకాదు వీటి ఉపనదుల మీద కూడా మనం బారాజులు అవి ఇవి కట్టేసుకున్నాము. రమారని దీన్ని మనకు తలుచుకుంటే దీన్ని ఆపేయగలరు. ఈ రోజు సట్లజ్ నదులు అసలు పాకిస్తాన్లోకి ఒక చొప్పు కూడా వెళ్ళట్లేదు. ఎందుకు? మిగులు జలాలన్నీ కూడా మనం రాజస్థాన్లో పంపించాం. ఈరోజు ఉత్తర రాజస్థాన్కి వెళ్ళి చూసారంటే మీరు మనకు చూస్తే కనుక ఈ ఏమంటారంటే హనుమాన్ గఢ్ ఆ ప్రాంతాలన్నీ కూడా ఉత్తర రాజస్థాన్ ప్రాంతం అంతా, మనకు బికానేర్ ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. మీరు రోడ్లో వెళ్తే రోడ్డు పక్కన ఇసుకేమో మీకు ఎడారి ఇసుక కనిపిస్తుంది. ఇసుక దాటంగానే 1 అడుగు 2 అడుగులు వేస్తే కనుక అక్కడ పొలాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సట్లజ్ జలాల వల్ల అంత సస్యశ్యామలంగా తయారైంది. అలాగే రావి నదిని కూడా మోరార్లెస్ మనం ఆపేసాం. ఈ రోజు వచ్చిన వీడియో మనం చూసాం. మిగిలిపోయిన కొంత జలాలు కూడా వాళ్ళకి వెళ్లకుండా కంప్లీట్ గా 100% ఆపేయగలుగుతున్నాం మనం. సో మన సైడ్ ఉన్న నదులలో మనం చాలా ప్రాజెక్ట్స్ కట్టుకున్నాము. మనం దాన్ని ఈరోజు మోరార్లెస్ పాకిస్తాన్కి ఇవ్వకుండా ఆపగలిగిన కెపాసిటీ మనకు ఉంది. వాటిల్లో కూడా రమారమి ఒక 4-5 మిలియన్ ఏకర్ ఏదైతే ఉందో ఆ జలాలు కొంత 4 to 5 ఎక్స్ట్రా మనం వాళ్ళకి ఇస్తుండే గతంలో. తలుచుకుంటే దాన్ని ఆపేయచ్చు మనం. పంజాబీలకు హర్యానా వాళ్లకు ఒక గొడవ వచ్చి ఈ నీళ్లని యమునాలో లింక్ చేయకుండా వాళ్ళు ఆపారు. సట్లజ్ యమునా లింక్ అని SYL అని ఒక ప్రాజెక్ట్ చాలా కాలంగా పెండింగ్ ఉంది. ఈ రాష్ట్రాల మధ్యలో పోరుతోటి అది కలవలేదు. హర్యానా విభజన అయిపోయిన తర్వాత ఆ కెనాల్ అనేది ప్రాజెక్ట్ కుంటుపడి ఆగిపోయింది. అది అర్జెంటుగా ఇప్పుడు చేయాలి మనం. సట్లజ్ యమునా లింక్ కెనాల్ పెడితే సట్లజ్ నుంచి మన పైన రావి బియాస్ నుంచి వచ్చే నీళ్లను సట్లజ్ నుంచి యమునాలోకి, యమున నుంచి నర్మదకి ఇలా మొత్తం దాన్ని అనుసంధానం చేసుకుంటూ హిందీ దాకా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ మనకు 3 నదులు ఏవైతే కశ్మీర్ వ్యాలీ నుంచి వెళ్తున్నాయో వాటి జలాలను కొద్దిగా మధ్య మధ్యలో మనం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుని దాన్ని షిఫ్ట్ చేయొచ్చు. మన దేశంలో లిఫ్ట్ ఇరిగేషన్లు చాలా ఉన్నాయి. మనకు ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. కేసీఆర్ కూడా మన లాస్ట్ టైం కట్టిన మేజర్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కూడా కొంత ప్రాంతం లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది మనకు. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. దాంతో మనం ఈవెన్ ఝేలం, తర్వాత మనకు సింధు నది, ఇండస్, తర్వాత మనకు చెనాబ్, ఈ నదుల నుంచి కూడా మన వాటా ఒక 20% మనం వాడుకోవచ్చు. ఆ 20% నీళ్లు మనం దాన్ని డైవర్ట్ చేసి మన దగ్గర తీసుకెళ్ళచ్చు. ఈ రోజు మన ప్రాబ్లం ఏంటంటే, మన నీళ్లు ఆపామంటే ఆ నీళ్లు కశ్మీర్ వ్యాలీలో వరదలు వచ్చేస్తాయి. అవును, వెరీ ట్రూ. ఇది తీసుకెళ్లేటువంటి వ్యవస్థ మన దగ్గర లేదు.
కాబట్టి ఇప్పుడు దీన్ని సస్పెండ్ చేశాం కాబట్టి మనం అటువంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయగలిగినట్టు ఆ ఒక ఆపర్చునిటీ అంటే ఒక ఆల్టర్నేటివ్ ఉంది కదా సార్. ఇప్పుడు ఒప్పందం ప్రకారం వాడు రైజ్ చేసే అబ్జెక్షన్ ఏంటి అసలు? వాడి అబ్జెక్షన్ మనం పట్టించుకోక్కర్లేదు. బట్ స్టిల్ ఆ ఒప్పందం ప్రకారం డ్యాములు కట్టకూడదు. డ్యాములు కట్టకుండా కెనాల్స్ తవ్వుకొని వేరే రాష్ట్రాలకి మళ్లించుకోవడానికి ఇప్పుడు మీరు చెప్పిన నదుల అనుసంధానం, రాష్ట్రాల మధ్య అనుసంధాన ప్రక్రియ నడపడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? అంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఈ పాసిబిలిటీ ఉందని మాట్లాడుతున్నారు. అందుకని ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం మీరు అలా చేయలేదు. ఆ ట్రీటీ ప్రకారం చేయలేము. బట్ ఆ ట్రీటీనే దానికి ఆనర్ చేసేవాడే లేడు కదండి అక్కడ. ఉన్నారు. ఇండస్ వాటర్ పర్మనెంట్ ఇండస్ వాటర్ ట్రీటీ కమిషన్ ఒకటి ఉంది. రెండు దేశాలకు సంబంధించిన వ్యక్తులు దాంట్లో ఉంటారు. 3 యుద్ధాలు జరిగినాయి, 3 4 యుద్ధాలు జరిగినాయి వాళ్ళకు మనకు. అంటే ఈ ఒప్పందం అయిన తర్వాత 65 యుద్ధం జరిగింది, 71 యుద్ధం జరిగింది, 99 కార్గిల్ యుద్ధం జరిగింది. ఇన్ని యుద్ధాలు జరిగినా దీన్ని ఇద్దరు కూడా గౌరవించారు. అంటే మనం గౌరవిస్తేనే వాడి మొహం వాడు గౌరవించేది ఏంటి కానీ మనం గౌరవించాం. ఇప్పుడు దిస్ ఈజ్ హై టైం, మనం గౌరవించాల్సిన అవసరం లేదనే భావన వస్తుంది కదా అని మన భావన ఉంది. కానీ లీగల్ గా చూస్తే కనుక నెహ్రూ గారు సంతకం పెట్టినటువంటి అగ్రిమెంట్ లో ఎగ్జిట్ క్లాజ్ లేదు. మీరు బయటికి రాలేరు దాంట్లో. ఎగ్జిట్ క్లాస్ దాన్నే వాళ్ళు అసలుగా వాడుకుంటున్నారు. అంటే నెహ్రూ గారు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి సంతకం పెట్టారా సార్? అంటే వాళ్ళకి మేలు చేయాలి అంటే విపరీతమైన ఔదార్యం ప్రకటించి నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ప్రపంచంలో నిలిచిపోవాలనే ఒక తపన, ఆర్తి, తృష్ణ ఆయనలో ఉండబట్టి ఇలాంటి ఔదార్యానికి ఆయన పాల్పడ్డారని, దురాగతం కాదు ఔదార్యానికి పాల్పడ్డారని అంటుంటారు చాలామంది సీనియర్ జర్నలిస్టులు. నిజమేనా సార్? చరిత్రకారులు కూడా ఇది అంటుంటారు. నిజమేనా? అంటే మనం చరిత్రలో ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్ లో ఉండదండి. ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి. తప్పిదం జరిగింది, నెహ్రూ గారు చేశారు, దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఆయన ఎందుకు చేశారు అన్నది స్పెక్యులేషన్. ఇప్పుడు ఆయన లేరు, ఆయన చెప్పేవాళ్ళు ఎవరు లేరు, సో మనం స్పెక్యులేట్ చేసుకోవడమే. ఇదే నెహ్రూ 1948-49 ప్రాంతంలో మనకున్నటువంటి అప్పుడున్నటువంటి డ్యామ్స్ తోటి పాకిస్తాన్కి నీళ్లు వెళ్లకుండా ఆపేశారు కూడా. ఆపేస్తేనే గొడవ వచ్చి ఈ రివర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ గురించి చర్చలు కూడా దిగారు. కాబట్టి ఈ మనకు అటువంటి చరిత్ర కూడా ఆయన దగ్గర ఉన్నది. మనకు ఫర్ ఇన్స్టెన్స్ రీపాట్రియేషన్ ఆపేశారు ఆయన. ఈ దేశ విభజన అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ వాళ్ళు దాడి చేస్తే మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సొమ్మును ఆయన నిలిపేశారు. గాంధీ గారు సత్యాగ్రహం చేసి వాళ్ళకి ఇవ్వాలి అని పట్టుబడితే అప్పుడు అది కథ వేరే కానీ, బట్ ఆయన ఆపారు, నెహ్రూ ఆపారు. సో కంప్లీట్ గా ఎప్పుడు కూడా అందరినీ మనం ఇతను తప్పు తప్ప ఇంకేం చేయలేరు అని అనడం కూడా చాలా తప్పు. కానీ కాబట్టి ఈ విషయంలో ఆయన తప్పు చేశారు, దానికి మనం స్పష్టంగా అర్థం అవుతుంది. ఎగ్జిట్ క్లాజ్ పెట్టవలసింది. ఏ కాంట్రాక్ట్ కైనా ఎగ్జిట్ క్లాజ్ ఉండి తీరుతుంది. ఎటువంటి కండిషన్స్ లో, ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ లో మనం ఎగ్జిట్ అవ్వచ్చు దాంట్లో ఒక కండిషన్ పెట్టవలసింది. అది చేయలేదు, అది మేజర్ మిస్టేక్. సరే, అప్పటి పరిస్థితులు బట్టి ఆయన ఏదో సంతకం పెట్టారు, దానికి ఒక క్లాజ్ పెట్టి ఉండొచ్చు. ఇది 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో ఇది వ్యాలిడ్ ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత పరిస్థితులు మారచ్చు, నీళ్లు తగ్గచ్చు, ఎక్కచ్చు. దానివల్ల అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా దీన్ని మళ్ళీ మేము రివ్యూ చేసుకుంటామని ఒక క్లాజ్ పెట్టేసి ఉంటే అయిపోయింది. అది చేయలేదు. రాజస్థాన్లో ఎడారి ప్రాంతం ఉంది. ఒకవేళ దీన్ని ఏమన్నా సంస్కరించుకొని కెనాల్స్ చదివి తవ్వటం ద్వారా రాజస్థాన్కి, యూపీకి, హర్యానాలో పార్ట్ ఆఫ్ హర్యానాకి, పార్ట్ ఆఫ్ ఇండియన్ పంజాబ్కి మళ్ళిస్తే కనుక అక్కడి నుంచి మళ్ళీ అనుసంధానం చేయడానికి, గోదావరితో అనుసంధానం చేయడానికి ఒక వెసులుబాటు ఉంది మహారాష్ట్ర దాకా తీసుకొస్తే అనే ఒక అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇదేదో ఓవర్ నైట్ అయిపోతుందని వాళ్ళు అంటలేదు సార్. అట్లీస్ట్ ఒక 5-6 ఏళ్ల ప్రక్రియ. కెనాల్స్ తవ్వటం అనేది అంటే ఇది డ్యాములు కట్టాలంటే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు అనుకోవచ్చు. పోలవరం చూస్తున్నాం కదా, సిపాయిలు తిరుగుబాటు అప్పటి నుంచి కడుతున్నారు దాన్ని, ఇంకా పూర్తి కాల. సో అంత పెద్ద ప్రాజెక్ట్ కాకుండా కెనాల్స్ తవ్వుకుంటూ వెళ్తే అక్కడికి ఎక్కడికో వెళ్ళి బంగాళాఖాతంలో కలిసిపోయి నీరు ఇటు వచ్చింది. మీరు ఇందాక చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. ఏంటంటే అలా వదిలేస్తే, కట్టడి చేస్తే జమ్మూ కాశ్మీర్ వరదల్లో చిక్కుకుపోతుంది. మనకి అది వద్దు. అలా కాకుండా గ్రాడ్యువల్ ఫేజ్డ్ మేనర్లో ఓవర్ నైట్ అక్కడేదో ఎకనామిక్ బ్లాకేడ్ మనం క్రియేట్ చేయలేం, మానవ మాత్రమే కాబట్టి. ఎంత టెక్నాలజీ ఉన్నా క్రియేట్ చేయలేం. అట్లీస్ట్ ఇలాంటి ప్రయత్నం ఒకటి జరుగుతోందంటే పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వస్తుంది కదా అనేది ఒక జనరల్ పర్సెప్షన్ సార్. దాన్ని అనలైజ్ చేయగలరా? తప్పకుండా అదే కదా మనం చేస్తుంది. ఇప్పుడు 2019 ఊడి